గతంలో నాయకుల వద్ద రహస్యం ఉండేది. దాని శక్తిని ఇతరులతో పంచుకోవడానికి వారు ఇష్టపడలేదు. జనానికి ఆ రహస్యం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. జనం పనుల్లోకెళ్ళి పనిచేసి ఇంటికి చేరుకునేవారు. వాళ్ళు గానిగిద్దల్లా ఒకే గాడిలో పడి శక్తి లేని స్థితిలో జీవించారు. ఎందుకంటే రహస్యం కొందరి వద్దనే ఉండిపోయింది. చరిత్ర తిరిగేస్తే మొదటి నుంచి ఎంతోమంది ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉబలాటపడ్డారని, ఎంతోమంది ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతటా విస్తరింపచేసేందుకు మార్గాన్ని కనుక్కున్నారని మనకి తెలుస్తుంది. మనుషుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరగడం నేను చూశాను. ఆర్థికపరమైన అద్భుతాలు, వ్యాధుల నుంచి కోలుకోవడంలో అద్భుతాలు, మానసికంగా కోలుకోవడం, మానవ సంబంధాలు బాగుపడడం, రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం వల్లే ఇదంతా సంభవించింది.